కాంగ్రెస్ పార్టీ ఆ రోజులలో కాంగ్రెస్ చేసిన ఏది ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి రేపు ఎల్బీ నగర్ స్టేడియంలో ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. కేటీఆర్ సభ్యులందరికీ ఐడియా ఉంది కాబట్టి మనం అందరం కూడా బిలో 40 years వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన కాన్స్టిట్యూన్సీస్ తీసుకోవాలని చెప్పి నిన్న మీటింగ్ కేటీఆర్ సభ్యులు జరిగింది. దాని గురించి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీరు ఎవరో ఎగ్జాక్ట్గా వస్తారు ఏంటి అని చెప్తే దాన్ని బట్టి నేను కూడా కోఆర్డినేట్ చేసుకుంటా, నేను కూడా వాళ్ళకి చెప్పాను ఉంటుంది. కానీ మనం 10 లోపల ఉండాలి. అంటే వాళ్ళు 7:30, 8 లోపల నుంచి బయలుదేరాలి, బ్రేక్ఫాస్ట్ తిని అందరూ ఆడిపోయినాక అంటే కరెక్ట్ 10 o'clock వస్తున్నాడు కేటీఆర్ సార్. కాబట్టి దాని బిఫోర్ బయటకు నేను అందరూ కూడా చూస్తున్నాము. ముఖ్యంగా ఎవరెవరు ఏంటిది అనేది ఒక్కసారి మనకు మొత్తం టార్గెట్ 1000 మందికి ఇచ్చింది. మీరు ఎట్లా వస్తారు ఏంటిదని చెప్తే దాన్ని బట్టి నేను ఆర్గనైజ్ చేస్తాను, మీకు ఏం కావాలో మాట్లాడి చేస్తాను. అయితే నేను ముఖ్యంగా ఇప్పుడు పాత డివిజన్లలో కానీ లేకపోతే కొత్త మీరు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఒకసారి నాకు రాపిస్తే ఆ ప్రకారం రాపించిన ప్రకారమే రావాలి. మళ్ళీ మీరు రాపించినాక ఎక్కువ తక్కువ ఏంటంటే మళ్ళీ నాకు అందరూ కూడా తెలుసు. కాబట్టి స్ట్రిక్ట్గా మీటింగ్ పక్కా మీరు అందరూ 8 o'clock బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళేటట్టు అయ్యేటట్టు ఉంటేనే నాకు రాపియండి. మీరు ఎంత మంది వస్తారు అది కూడా రాపియండి, లేకపోతే లేకపోతే వేరే. కాబట్టి దయచేసి మీరు అక్కడ ఉంటేనే మీరు నాతో రాపియాలి. మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. మీరు మీటింగ్ అయిపోయిన దాకా కంపల్సరీ ఉండాల్సింది. మీటింగ్ అయిపోయినాకనే పోవాలి. అక్కడ లంచ్ కూడా ఉంది. లంచ్ వీలైతే మీరు తొందర అయిపోయింది అనుకోండి, మీరు వచ్చేస్తాను వచ్చి లేకపోతే లంచ్ అదే ఖచ్చితంగా మా కాపరేట్ రీజన్ 100 మెంబర్స్ తీసుకొస్తామని ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేస్తాం. అరేంజ్మెంట్ చేసుకుంటాం. వేరే డివిజన్ కంపేర్ చేస్తే మా డివిజన్ ఎక్కువ రావాలి. ఎందుకంటే మా డివిజన్ నుంచి టీఆర్ఎస్ వస్తుంది కాబట్టి వేరే డివిజన్ కంపేర్ చేస్తే మా డివిజన్ నుంచి ఎక్కువ తీసుకురావాలి. కాబట్టి మేము 100% మేమే అరేంజ్ చేసుకొని తీసుకొస్తాం. మాట్లాడి ఏదైతే గత ప్రభుత్వం పూర్తిగా ఈ యొక్క హామీలు నెరవేర్చకుండా దాన్ని మనం రేపు బలంగా చేయాల్సిన అవసరం ఉంది. మన డివిజన్ ఆ డివిజన్ మీద 50 మంది తీసుకొస్తాం. కొత్త స్టూడెంట్స్నే తీసుకొస్తాం. రేపు సర్వనామ మీటింగ్ యూత్ డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం
ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ వృద్ధి ఇస్తాం, ఇలాంటి మాయమాటలు చాలా ఎక్కువ 100 రోజులు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పి మాట తప్పిందో ప్రతి నిమిషంలో కానీ ప్రతి కాన్స్టిట్యూషన్ ప్రతి బూత్ కూడా అంతే విధంగా ఈ మెసేజ్ ఏ విధంగా ఉండాలని ఏదైతే పార్టీ రేపు మీటింగ్ తీసుకుందో ఆ మీటింగ్కు మనందరం కూడా శాశ్వతంగా కూడా ఏంటంటే ఇప్పుడు లీడర్లు వచ్చి మా పొజిషన్ కూడా ఇందాక ఇంటికి వచ్చిన లీడర్లు కానీ కాంపౌండ్లో 10 మంది అయిపోతారు. అదేవిధంగా సంతోషం. అదేవిధంగా మా దగ్గర యూత్ 46 10 మంది 20 మంది అక్కడ ఒకటి చాలా బ్యాచ్ ఉన్నాయి. 100 నుంచి 150 మంది వరకు కూడా మా డివిజన్ ప్రజలు కూడా అందరినీ కోఆర్డినేట్ తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తామని మానేస్తాం. రేపు జరగబోయే యూత్ డిక్లరేషన్ మీటింగ్ గురించి మరి ఏదైతే మరి ఈరోజు సమావేశం మరి ఏర్పాటు చేసినటువంటి మరి ముఖ్య అతిథులు మరి బండారు లక్ష్మారెడ్డి గారు మరి వివిధ డివిజన్ వచ్చిన మాజీ కార్పొరేటర్లు నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి మనకి ఇచ్చిన టార్గెట్ 1000 మంది కాబట్టి మరి పాత డివిజన్లను మనము చేసుకుంటూ పోతే ఒక్కొక్క డివిజన్కి 100 మందిని తీసుకొస్తే సరిపోతుంది. కాబట్టి పాత కొత్త డివిజన్ అనకుండా కొత్త డివిజన్లు పాత డివిజన్లు అది కలుపుకొని మనకు ఒక కొత్త డివిజన్లు అయితే 16 ఉన్నాయి, పాత డివిజన్లు అయితే 10 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చిల్కానగర్ మాకు 2 డివిజన్ల లాగా అయింది కాబట్టి అక్కడ నుంచి ఒక 50 మంది, ఇక్కడ నుంచి ఒక 50 మందిని మేము కోఆర్డినేట్ చేసి ఒక 100 మందిని తీసుకొస్తామన్నా. నా దగ్గర ఏదైతే బస్సులు ఉన్నాయో చిన్న బస్సులు ఉన్నాయి, 22 సీటర్ బస్సులు ఉన్నాయి. మా ఇంటి దగ్గర తెలిసిన ఫ్రెండ్కి బస్సులు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఈ యూత్ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమన్నా మీరు అడిషనల్ గా డివిజన్ అని కాకుండా మీరు ఇంకేమైనా అడిషనల్ గా తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉంటే కనుక మీరు నాకు అటాచ్ చేస్తే ఒక 2-3 ఎక్స్ట్రా బస్సులు కూడా మీకు ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. చిల్కానగర్ నుంచి మరి అదే విధంగా మరి వీరపగడ్డ 2 డివిజన్ల నుంచి మేము ఒక 100 మంది పిల్లలని మరి బిలో 40 ఇయర్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళని తీసుకొస్తాము. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారి ఆదేశాలు మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏంటంటే మనం 7 గంటల నుంచి గ్యాదర్ అయ్యి 8 గంటలకు స్టార్ట్ అయితేనే మనం షార్ప్ గా మనం 10 o'clock కల్లా రీచ్ అవుతాం. కేటీఆర్ గారు రాకముందే, మీటింగ్ రాకముందే మనం అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకోటి వెళ్ళిన బస్సులలో చాలా పని ఉంటుంది. మీరు నంబర్లు తీసుకోవాలి, పిల్లలకి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఎవరెవరు ఎక్కడెక్కడ బస్సులు పెడుతున్నారు అక్కడే పొద్దున్నే అల్పాహారం లేకపోతే టిఫిన్ ఏదైనా అరేంజ్మెంట్ చేసి వాళ్ళకి టిఫిన్లతో పాటు మనం అందులో బస్సులో కూర్చోబెట్టేస్తే బెటర్. లేకపోతే అట్లీస్ట్ పొట్లాలు తయారు చేసేసి మీరు అదే బస్సులలో లేకపోతే వెహికల్ ఏదైతే అరేంజ్ చేస్తున్నామో అందులోనే పెట్టుకొని వాటర్ బాటిల్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ పెట్టకండి. ఎందుకంటే మనం అందరూ స్టూడెంట్ తీసుకుపోతున్నాం. మరి ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఎన్నో మాటలు చెప్పి మోసపూర్తి వాగ్దానాలు చెప్పి ఆయన చేసిన కథ అంతా మంచిది కాబట్టి కనీసం ఆ పిల్లలకి వాటర్ బాటిల్స్ ఏవైతే చిన్న వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేద్దాం. ఆ వాటర్ బాటిల్స్ అన్ని కూడా వేసుకొని పిల్లలకు టిఫిన్స్, వాటర్ బాటిల్స్ 7 గంటల వరకు వాళ్ళు వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకొని మనము 9 గంటల లోపే మనము సభకు రీచ్ అయ్యే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మరి బీఆర్ఎస్ వెళ్ళినప్పుడు ప్రశాంత్ గారిని చేయగానే మీరు కోఆర్డినేట్ చేస్తే 3-4 బస్సులు కూడా నేను మీకు సపరేట్ గా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆర్గనైజేషన్ గురించి కేటీఆర్ ప్రోగ్రామ్ అన్నగారి ఎమ్మెల్యే అన్నగారి ఆదేశానుసారం మరి మా కార్పొరేటర్ గారు చెప్పారు మినిమం మా సొంత పనులు కూడా మేము ఎక్స్ట్రా తీసుకొస్తాం కదా, 50 మంది కాకుండా మా వాళ్ళని కూడా మేము పర్సనల్గా తీసుకుని వస్తామని చెప్పి తెలియజేయడం. థ్యాంక్ యూ. గద్దెకెక్కినప్పటి నుంచి కూడా అన్ని హామీలు దొంగలో దొరికి మనల్ని ఎలా మోసం చేస్తుందో విద్యార్థులను కూడా అలాగే మోసం చేస్తుంది. వాళ్ళ నిరుద్యోగం పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. దీని గురించి మనం మీటింగ్ పెట్టుకోవడం, ఈ సమావేశానికి ఎమ్మెల్యే గారు రావడం, ఇంకా రావడం, టీఆర్ఎస్ పిల్లలు టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారాలు. మాది హబ్సిగూడ డివిజన్. మా డివిజన్ నుంచి కూడా గర్ల్స్ కాలేజీ గర్ల్స్ కూడా నేను సంప్రదిస్తూ ఉంటాను. రేపు మీటింగ్కి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. నేను 40 years బిలో యూత్ని కలిసి మాట్లాడడానికి సాధ్యమైనంత వరకు తీసుకురావడానికి ఒక 40-50 మంది గ్యాదర్ చేసి తీసుకురావడం. అందరికీ నమస్కారం. సార్ నేను చెప్పినట్టుగా నమస్కారం. గౌరవ ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, తర్వాత బీఆర్ఎస్ నాయకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ యూత్ డిక్లరేషన్ యువ సంగ్రహ సదస్సుకి అందరూ కూడా భారీగా తట్టి రావాలని కూడా కోరుతున్నాం. మనం ముఖ్యంగా బీఆర్ఎస్ ఇక్కడ మొత్తం హైదరాబాద్ చూసుకుంటే ఉప్పల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ లేదు కాబట్టి మేము ఎంతమంది తీసుకుంటామని కదా, మీరు మాకు టార్గెట్ ఇవ్వండి. ఎంతమంది కావాలో చెప్పండి, మేము అంతమందిని అక్కడ తీసుకొని వచ్చి సభ మొత్తం అయిపోయేదాకా అక్కడ అయిపోయి మళ్ళీ అయిపోయినప్పుడు మీకు చూపించి తీసుకొని వస్తాం. మనం ఎందుకంటే
రేపు పొద్దున ఆ సభతో రేవంత్ రెడ్డికి వండుకుంటారా, రేపు పొద్దున ఒక సభతో గవర్నమెంట్ మెడల్ వచ్చారు కాబట్టి ఆ సభ పెడుతున్నాం కాబట్టి మీ గౌరవం 100% కాపాడుతూ మీరు మాకు టార్గెట్ అయినారు. కాకపోతే మాకు ట్రాన్స్పోర్టేషన్ ఒకటి మాకు ప్రొవైడ్ చేయండి, మేము పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మాదన్న. థ్యాంక్ యూ. స్థానిక శాసనసభ్యులు లక్ష్మణ గారు మరియు సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మోసపూరితమైనటువంటి హామీలు ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీకు కార్డుది 5 lakhs వరకు మీకు కార్డులు ఇచ్చేస్తాను, ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఏటీఎం గారు వాడుకోవచ్చని. తర్వాత వచ్చి స్కూటీలు ఇస్తాం, తర్వాత వచ్చి డీజిల్ టైం చేస్తాం. తర్వాత ఇవన్నీ ఏదైతే యువకులకు ఎన్ని ఆశలు కల్పించిందో ప్రతి ఒక్కరు చూసినాం. అదొకటి కాకుండా అన్ని వర్గాలు స్టూడెంట్స్ వాళ్ళు మేము ఎంతంటే అది ప్రొవైడ్ చేస్తున్నాం. మ్యాక్సిమం మందిని మనం తీసుకుపోయినట్లయితే అది కూడా మార్నింగ్ 8 o'clock మనం స్టార్ట్ అయితేనే వాడికి 10 o'clock రీచ్ అవుతాం. మరి సౌకర్యాలకి మన ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్స్కి నాయకులకి ముఖ్యంగా ఒక ప్రోగ్రాంలో విద్యార్థి నాయకులది యూత్ది మరి వీరందరూ కలిసినట్టుగా రేపు మరి ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే మనందరం ఎమ్మెల్యే ఉప నియోజకవర్గం అక్కడ పట్టుకొని మనం పనిచేద్దామని కోరుకుంటున్నాం. సరే మేము ఆర్గనైజ్ చేస్తాం, మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరియు కార్యకర్తలకు, మాజీ కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారం. రేపు జరగబోయే మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీటీఆర్ సార్ గారు నిర్వహిస్తున్నటువంటి 3వ మహాసంగ్రామ సభకు ఈరోజు పిలుపునిచ్చినటువంటి మన అన్నగారు లక్ష్మణరెడ్డి అన్నగారు, అదేవిధంగా ఏదైతే సీఎం గారు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మోసపూరిత వాగ్దానాలు చేసి వాళ్ళని మోసం చేసినటువంటి దాని మీద రేపు మహాసభ నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరూ దీనికి అన్నగారు చెప్పినట్టుగా యూత్ని కంపల్సరీగా మా డివిజన్ నుంచి మా జితేంద్ర రెడ్డి అన్నగారు కానీ, మా సుధన్ రెడ్డి అన్నగారు కానీ, ఇంకా మేము మహేందర్ రెడ్డి అన్నగారు కానీ, అనే బాలకృష్ణ అన్నగారు కానీ అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకొని 100% మీరు చెప్పినట్టుగా యూత్ని తీసుకొస్తాము. మీరు 100 మంది అంటే 100 మంది 150 మంది అయినా సరే మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. 150 మంది తీసుకొస్తాం ఆ డివిజన్ నుంచి. మాది ఎలాగో మా డివిజన్ సపరేట్ కాలేదు, అలాగే ఉంది కాబట్టి 150 మంది. మనం కూడా అంతే సక్సెస్ చేయాలి. అందరు పాల్గొస్తారని నీరు పోసిన పాలకథ నీళ్ళ కథ ఇంతకుముందు తెలుసుకున్నా తెలియదు, చెప్పాలి కదా. అప్పుడు ఎక్కడ లక్షణాలు ఎక్కడ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న దాని గురించి మన ప్రియతమ నాయకుడు బిఎల్ అన్నగారికి, ఎక్స్ కౌన్సిలర్స్, ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా ఉప్పల్ జిల్లాలో దాదాపు 80,000 ఊరుకున్నాయన్న. అయితే ఇప్పుడు ఎన్ని మంది తెలియదు, కానీ మా దగ్గర హాస్పిటల్స్ 7 మంది హాస్పిటల్స్ ఉన్నారు. 7 మంది కాకుండా ఇంకో 3 హాస్పిటల్స్ రిజర్వేషన్ వస్తే వాళ్ళు కూడా మొత్తం 10 మంది ఉన్నారు. నాకు అవకాశం అవసరం లేదు, ఈ మిత్రులతో మాట్లాడగాలి దయచేసి. హాస్పిటల్ మిత్రులు ఉన్నారు, జితేందర్ రెడ్డి ఉన్నాడు, కల్పనారెడ్డి ఉన్నాడు, అన్ని బాలకృష్ణ ఉన్నాడు, ఇంకా వీళ్ళతో మాట్లాడండి. థ్యాంక్ యూ. జై బిగదారన్న. నిద్రెక్కిన ఒకటి చూసి రేపు ఎప్పుడైతే వాళ్ళు యూత్ డిక్లరేషన్ ఆ దినం ఏఐసిసి జనరల్ సెక్రటరీ దాన్ని మన ప్రియాంక గాంధీ గారితో అబద్ధం వాగ్దానాలు చేయించి ఇప్పుడున్న అన్ని డివిజన్స్ డివైడ్ అయ్యాయి, కానీ మాది డివైడ్ కాలేదు. సో మాకు ఓటర్లు ఎక్కువ 30,000 దాకా ఉంటారు. అందులో సరే వెళ్ళిపోతే ఎట్లుంటాయి. తర్వాత మేమందరము మాట్లాడుకొని అస్పరెంట్ అనే కాదు, మా PRS లీడర్లు అందరం మాట్లాడుకొని తప్పకుండా
సోదరులు పి నాగరాజు, జితేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అన్య బాలకృష్ణ అందరం మాట్లాడుకొని 150, 200 డిసైడ్ చేసుకొని తప్పకుండా అంతమందిని తీసుకొస్తామని చెప్తున్నాను. మేము ఒకసారి మాట్లాడుకుంటామన్నా 150 కానీ 200 కానీ ఫైనల్ చేసుకొని మేమందరం మాట్లాడుకొని కోఆర్డినేట్ చేసుకొని తీసుకొస్తామని. థ్యాంక్ యూ. ఆయన 150 మంది పెట్టినట్టు ఆయన ఎంత టార్గెట్ ఇస్తే అంత టార్గెట్ ఆయన మాట ప్రకారంగా మేము నిలబడి మేము దగ్గర ఉండి అంతా ఆర్గనైజ్ చేసి తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే గారి పేరు ప్రతిష్టలు కూడా నిలబెట్టాలి. మేము ఎన్నటికైనా కూడా ఎల్లవేళలా మేము ఉంటాము. అదేవిధంగా మన బాబు గారు, విజయ్ గారు, మన సంజయ్ రెడ్డి గారు, అదేవిధంగా అందరూ మేము కోఆర్డినేషన్ చేసుకొని సీనియర్ నాయకులు వాసాలను మేము అందరూ కోఆర్డినేషన్ చేసుకొని మా దేవేంద్ర ఆదేశాల మేరకు 150 మందిని టార్గెట్ ఇచ్చిన అదే టార్గెట్ ప్రకారంగా మేము ఆర్గనైజింగ్ చేసేసి మేము తీసుకొస్తామని మీకు అందరికీ విన్నపం చేస్తున్నాం. కలిసికట్టుగా పనిచేసి భారీ ఎత్తున మనం సక్సెస్ చేద్దామని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఏమైతే చెప్పాడో అందరి నుంచి 150 మందిని కంపల్సరీ తీసుకోపోయి కలుసుకొని అన్ని అందరూ కలుసుకొని మేము మాట్లాడుతున్నాం. మనం మాట్లాడుకోవాలి.